ఇందిరమ్మ చీరల పంపిణీకి పేదరిక నిర్మూలన సంస్థ మార్గదర్శకాలు జారీ చేసింది. మండల స్థాయిలో నిర్దేశించింది. ప్రతి మండలంలో సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓలు పర్యవేక్షణ అధికారులుగా ఉంటారు. చీరల పంపిణీ సందర్భంగా మహిళలు ఆధార్ కార్డు చూపించాలి. చీరను తీసుకున్నట్లు ఫోటో దిగాలి. పెన్షనర్ల ముఖ గుర్తింపు కోసం వినియోగిస్తున్న యాప్ను పంపిణీలో వినియోగిస్తారు. మహిళా సంఘాల సభ్యులకు ఆధార్ నెంబర్తో యాప్లో ఫోటో తీసుకుని చీరలు ఇస్తారు. సభ్యులు కాకుంటే సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న తర్వాత అందిస్తారు. చీరల పంపిణీపై రోజువారీగా నివేదికలను సెర్ప్ ప్రధాన కార్యాలయానికి జిల్లా కలెక్టర్లు పంపించాలి. మహిళా సంఘాల ద్వారా ఇంటింటికి తిరిగి బొట్టి పెట్టి చీరలు పంపిణీ చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచనలకు అనుగుణంగా సెర్ప్ ఆదేశాలు ఇచ్చింది. 18 ఏళ్లు దాటిన వారందరికీ చీరలు అందిస్తారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి సల్వార్ కమీజులు లేదా లంగా ఓని వంటివి పంపిణీ చేయాలని సెర్ప్ యోచిస్తోంది. ప్రభుత్వ అనుమతి అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పురపాలక ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థను విలీనం చేసింది. 2 విభాగాల్లోని సంఘాలను ఏకం చేసేందుకు వీలుగా సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ను మెప్మా ఎండీగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.